తినము. మొన్న ఒక వీడియో చేశానండి, కోడలు ఫోన్లో మాట్లాడితే చాలా మంది రెస్పాండ్ అయ్యారు. నిజంగా వారందరికీ థ్యాంక్స్ అండి. అదే కూతురు ఫోన్ చేయకపోతే విలవిల్లాడిపోతాం. పొద్దుస్తమానం కూతురికి ఫోన్ చేసి ఆ అమ్మాయి సంసారంలో తల దూరుస్తాం. ఎలా ఉండాలి, ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త లేడా, అత్తమామలు లేరా, తనుగా తెలుసుకుంటుంది. మరీ చిన్నపిల్లేం కాదు కదా, చదువు సంధ్య వచ్చి ఉద్యోగం చేసుకునే అమ్మాయే కదా, తనకు తెలియదా తన సంసారం ఎలా చేసుకోవాలా? మీది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. ఎప్పుడైతే మన కొడుకు కోడలు మనవడు మనవాళ్ళు ఉన్న తర్వాత ఈ ఫోకస్ అంతా ఈ కుటుంబం మీద ఉండాలి. మన కూతురికి చక్కగా పెళ్లి చేసి పాణిగ్రహం చేసి ఒక ఇంటికి పంపించేశాం. ఆ అమ్మాయి బాధ్యత ఆ ఇంటిది. కష్టాలు నష్టాలు ఇక్కడ లేవా? మన కోడలు కష్టపడట్లేదా? కూతురు కష్టమే మన కష్టమా? ఇక్కడ అక్కడ బిడ్డ కష్టపడుతుందో అని అంటాం. ఈ బిడ్డ కష్టపడితే అప్పుడు ఇక్కడ బిడ్డ కష్టపడుతుంది గమనిస్తే కొడుకు కూడా మన మీద ప్రేమ ఏర్పడుతుంది. ఆ చెల్లిలో అక్క అంటే కూడా అభిమానం ఉంటుంది. ఒకవేళ అమ్మాయి ఫోన్ చేసింది, లేదమ్మా మీ అత్తగారిని అడుగు, ఆవిడ పెద్ద ఆవిడకి తెలుస్తుంది, ఆవిడ చెప్పినట్టు ఆవిడ పద్ధతి ప్రకారం వెళ్ళమ్మా, ఇది నీ సంసారం నువ్వు చూసుకో అని చెప్పాలి. ఏదైనా పబ్బమో పండగో కాన్పుకో వస్తే సరే సేరే చేసి పంపించాలే కానీ పొద్దుస్తమానం కూతురు ఎలా ఉంది, ఏముంది, ఏం చేస్తుంది మీ అత్తగారు, కుటుంబ వ్యవహారాలు. మనకెందుకు ఇంకొకరి కుటుంబ విషయం? మనకు అవసరం లేదు ఇంకొకరి కుటుంబ విషయం. అది కూతురుదైనా సరే ఎవరిదైనా సరే. మనం ఎక్కడ ఉన్నాము, నువ్వు అక్కడ కొడుకు దగ్గర ఉన్నావు, మన కొడుకు సంసారమే మన సంసారం, కూతురు సంసారం మన సంసారం కాదు. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడమే తప్పించి ఆ అమ్మాయికి బాధ్యత ఒప్పచెప్పాలి. ఆ అమ్మాయి కుటుంబ వ్యవహారం అమ్మాయి చేసుకోనివ్వాలి. ఎంతమంది ఇలా చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నేను అందరినీ అనట్లేదు, ఆలోచించి మీ కామెంట్ ద్వారా తెలపండి. ఉంటాను. ఈ